ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి దాదాపు 9 నెలలు అవుతుంది. ఈ నెలలో మరి రాష్ట్ర ప్రభుత్వం అనేక ఘన విజయాలు సాధించడం జరిగింది. త్యాగంలేనటువంటి రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయాలని ఆ లక్ష్యంతోనే మరి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ముందుకు పోతున్నారు. అది ఈ రాష్ట్రం ఉన్న ప్రజలు, మేధావులు, అన్ని వర్గాల ప్రజలు, రైతులు కూడా మరి ప్రభుత్వ తీరును చూసి చాలా సంతోషంగా ఉన్నారు. రాజకీయ పార్టీలకు మాత్రము ఆ సంతోషం లేదు. మా ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుండి మరి 24 గంటలు రాష్ట్ర ప్రజల గురించే ఆలోచన చేస్తూ, పరిపాలన గురించి ఆలోచన చేస్తూ, రాష్ట్రం ఉన్నటువంటి అన్ని శాఖల అధికారులను, ప్రభుత్వ యంత్రాంగాన్ని ఎప్పుడు కూడా 24 గంటలు ప్రజల సేవలో ఉండాలని, ఇది ప్రజా పరిపాలనని మరి అధికారులకు ఆదేశాలు ఇచ్చుకుంటూ మరి పరిపాలన ముందుకు తీసుకెళ్తున్నాడు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన చూసి మా ముఖ్యమంత్రి గారు 24 గంటలు ప్రజల గురించి ఆలోచిస్తూ ప్రజా పరిపాలన నడిపిస్తున్నాడు కాబట్టి ప్రజలలో కలిసి వెళ్తున్నాడని ఈర్ష్యతోని మరి కొంతమంది మాట్లాడుతున్నారు. అది కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు, మరి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, వీళ్లకు నిద్ర పట్టడం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం మీద అపండాలు మోపుతున్నారు, మా ముఖ్యమంత్రి గారి మీద అపండాలు మోపుతున్నారు. అది తెలంగాణ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. హరీష్ రావు మాట్లాడిన మాటలకు సిగ్గు అనిపిస్తుంది. హరీష్ రావు గారు, నువ్వు మాట్లాడే ముందు ఒక్కసారి 10 ఏళ్ళు వెనుకకి వెళ్ళి ఆలోచన చేయి. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మీ మామ ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్నప్పుడు ఏం మాట్లాడాడు? అంతకన్నా ముందు కేసీఆర్ ఈ దేశ ప్రధానమంత్రులు ఏమని మాట్లాడాడు? ఈ దేశ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు ఆయనను అటెండర్ తో పోల్చి మాట్లాడాడు కేసీఆర్. రాష్ట్ర ముఖ్యమంత్రులను కూడా ఏరణ చేసి మాట్లాడాడు, అవమానపరిచాడు, నోటికొచ్చే విధంగా మాట్లాడడం జరిగింది. 10 ఏళ్ల కాలం ముఖ్యమంత్రి అయినాక కూడా ఈ దేశ ప్రధానమంత్రి, నేను ప్రధానమంత్రుల గురించి మాట్లాడాలి, ప్రధానమంత్రి పోస్ట్ గురించి మాట్లాడాలి. దేశ ప్రధానమంత్రులను మన్మోహన్ సింగ్ గారి నుంచి మొదలుకుంటే ఈ రోజున ప్రధాని గురించి కూడా కేసీఆర్ మాట్లాడాడు. ప్రధానమంత్రిని మాట్లాడే మాటలు కాదు ఒక ముఖ్యమంత్రి స్థాయి.
ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి కేసీఆర్ ఆనాడు మరి ప్రధానమంత్రిని కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు, కేంద్ర మంత్రులు కూడా మాట్లాడాడు. ఇది వాస్తవం కాదా? మరి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. ఆ భాష కరెక్ట్ కాదు. భాష గురించి మీరే నవే మా ముఖ్యమంత్రికి నేర్పండి. ఆ భాష నేర్పింది ఎవరా? ఈ రాష్ట్రంలో ఆ భాష మాట్లాడింది ఎవరు? మీ మామ కేసీఆర్, నువ్వు కేటీఆర్, మీరే కదా భాషను మాట్లాడేది మొదలు. ఆ భాషల గురించి మళ్ళీ మీరు కొత్తగా ఎవరికి నేర్పిస్తున్నారు? భాష అనేది మీరు నేర్చుకోండి మొదలు. మా ముఖ్యమంత్రి గారు కరెక్టే మాట్లాడుతున్నాడు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడిన మాటలు వింటే గ్రామాల్లో ఉన్నటువంటి అటెండర్ కానించలు మొదలుకుంటే కూలి చేసుకున్నటువంటి సోదరులు కూడా అసలు ఇట్లా మాట్లాడుతుంటే మేము మాట్లాడే మాటలు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆనాడు మాట్లాడిన మాటలు వాళ్ళు చూసి నవ్వుకున్నారు, బాధపడ్డారు. ఇదే మాటలు ఇట్లా మాట్లాడకూడదు కదా. ఇష్టం వచ్చిన భాష, పల్లెల్లో కూడా ఆ భాష మాట్లాడారు ఇప్పుడు ఈ కాలం. కానీ ఆ విధంగా ఆనాడు కేసీఆర్ మాట్లాడాడు, హరీష్ రావు నువ్వు మాట్లాడావు, కేటీఆర్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. ఇవాళ మా ముఖ్యమంత్రి గారికి నీతులు ఎప్పుడు అవసరం లేదు. మా ముఖ్యమంత్రి గారికి అన్ని విషయాలు తెలుసు. అంటే ఈ రాష్ట్రంలో మీరు మాట్లాడుతొకటి, మేము మాట్లాడుతొకట, మా ముఖ్యమంత్రి మాట్లాడుతొకట. అహంకారంతో మాట్లాడారు, దురహంకారంతో ఆనాడు కేసీఆర్ మాట్లాడాడు, నువ్వు మాట్లాడాడు. అది మాకు చెప్పవలసిన అవసరం లేదు. ఇక మాట ఇస్తే కాంగ్రెస్ పార్టీ నిలబెట్టుకుంటుంది, కాంగ్రెస్ ప్రభుత్వం నిలబెట్టుకుంటుంది. ఇయలో మా కాంగ్రెస్ ప్రభుత్వం, అదేవిధంగా మా రాహుల్ గాంధీ గారు, మా సోనియా గాంధీ గారు, ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే గారు, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారు. ప్రజలకు ఇచ్చిన మాటలు నిలబెట్టుకుంటారు ఖచ్చితంగా. ఆ స్కీములన్నీ అమలు జరుగుతున్నాయి. అందులో స్కాములు కాకుండా చూసుకుంటూ అవిటి స్కీములను అమలు చేస్తున్నది. మీరు ఆనాడు స్కీములు పెట్టారు, స్కాములు జరిగారు. కానీ మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ప్రజల కోసమే స్కీములు పెట్టాడు. ఆ స్కీములు అమలు జరుగుతున్నాయి. దాంట్లో స్కాములు కాకుండా చూసుకుంటూ అధికారులను ఎప్పటికప్పుడు ఆదేశాలు ఇచ్చుకుంటూ అమలు చేస్తున్నాడు. అది గుర్తు పెట్టుకోండి అని చెప్తున్నా. మీకు బీఆర్ఎస్ వాళ్ళకు సిగ్గు చలమనేది ఏమి ఉండదు. ఎందుకంటే ఈ రాష్ట్రాన్ని దోషులు మీరు, 7 లక్షల కోట్లు అప్పు చేసిన వాళ్ళు మీరు, దాంట్లో 3 లక్షల కోట్లు దోషిన కుటుంబం మీది, కేసీఆర్ కుటుంబం. మీరు నీతులు చెప్పవలసిన అవసరం లేదు. ఈ స్కాముల గురించి అన్ని ఉన్నాయి. ఈ మా కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గర, మా ముఖ్యమంత్రి గారి దగ్గర మీరు ఎన్ని స్కాములు చేశారో మొత్తం డీటెయిల్స్ ఉన్నది. అది ప్రజలకు వివరిస్తాం. ఎందుకు తొందరపడుతున్నారు? ఇంకా ముందున్నది ముసుగుల పండుగ, ఇంకా ముందున్నది ముసుగుల పండుగ. దాన్ని గుర్తు పెట్టుకోవాలని చెప్తున్నా. ఇయాలో కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా, ఏఐసిసి అధ్యక్షునిగా మల్లికార్జున ఖార్గే దళితుడు. దట్ ఈస్ కాంగ్రెస్ పార్టీ. ఇవాళ ఈ రాష్ట్ర అధ్యక్షుడు, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, బీసీ నాయకుడు, అట్టడుగు వర్గాలకు సంబంధించిన మా నాయకుడు. ఇది కాంగ్రెస్ పార్టీ చరిత్ర. ఇది బీఆర్ఎస్ గుర్తుపెట్టుకోవాలి. కేసీఆర్ అధ్యక్షుడు, వర్కింగ్ ప్రెసిడెంట్ కొడుకు కేటీఆర్. కాంగ్రెస్ పార్టీ చరిత్ర ఏందో
కాంగ్రెస్ పార్టీని విమర్శించే అర్హత మీకుందా? ఆయా కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి ప్రధానమంత్రులను చేశారు. ఈ దేశానికి మన్మోహన్ సింగ్ ను 10 సంవత్సరాలు ప్రధానమంత్రి చేశారు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మా రేవంత్ రెడ్డి గారు, ఈ రాష్ట్ర పిసిసి అధ్యక్షుడిగా మహేష్ గౌడ్ గారు. అన్ని కులాలకు అన్ని వర్గాలకు సమాన స్థాయి కల్పించేదే కాంగ్రెస్ పార్టీ. ఇయలో మీరు మాకు నీతులు చెప్పడం మానుకోండి చెప్తున్న టీఆర్ఎస్ హరీష్ రావు. మీరు ఎప్పుడు మీరు మాట్లాడే ప్రతి మాట దొర అహంకారంతో మాట్లాడుతున్నారు. అది మానుకోవాలని చెప్తున్నా. బీజేపీకి ఆ చరిత్ర లేదు, బీఆర్ఎస్ ఆ చరిత్ర లేదు. బీఆర్ఎస్ ఎప్పుడన్నా దళితుడి ముఖ్యమంత్రి చేస్తున్నాడా? చేసినారా? మీ కేసీఆర్ దళితుడి ముఖ్యమంత్రి చేస్తారని చెప్పాడు. చేసిందా? మీకు దమ్ముంటే కేసీఆర్ ను బీఆర్ఎస్ అధ్యక్షుడిని రాజీనామా చేసి ఒక దళితుడినన్నా ఒక బీసీనన్నా అధ్యక్షుడు పెట్టున్నాయా? మీకు దమ్ముంటే బీఆర్ఎస్ మీకు నిజంగానే దళితుల మీద కానీ అణగారిన కులాల మీద కానీ మీకు చిత్తశుద్ధి ఉంటే, మీకు దమ్ముంటే కేసీఆర్ రాజీనామా చేయాల పార్టీ అధ్యక్ష పదవి. రాజీనామా చేసి దళితుడిని ఒక అధ్యక్షుడిని చేయమా బీఆర్ఎస్ పార్టీకి. అదేవిధంగా నీ కొడుకు వర్కింగ్ ప్రెసిడెంట్ ఎట్లుంటాడా? ఒక రెడ్డిని వర్కింగ్ ప్రెసిడెంట్ చేయమని దమ్ముంటే మీరు అది చెయ్యరు. ఎందుకంటే రాజ్యం మీ చేతిలో ఉండాలి. ముఖ్యమంత్రి అధ్యక్షుడు కేసీఆర్, రాష్ట్ర ఆనాడు ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇది అవయ మీరు ఈ రాష్ట్రం ఉన్నటువంటి బీసీల మీద, ఎస్సీల మీద, ఎస్టీల మీద మీకు ప్రేమ ఉన్నది, మీకు చిత్తశుద్ధి ఉంది. 98% ఉన్న ప్రజల మీద మీకు చిత్తశుద్ధి లేదు. ఈ ప్రజల గురించి మాట్లాడే హక్కు కూడా మీకు లేదు. ఈ దేశాన్ని దోపిడీ చేశారు, ఈ రాష్ట్రాన్ని దోపిడీ చేశారు. కాబట్టి మీకు ఆ హక్కు లేదు. మా గురించి, బీసీల గురించి, ఎస్సీల గురించి, ఎస్టీల గురించి మేము ఉద్యమాలు చేస్తాం, పోరాటం చేస్తాం, మా హక్కులను మేము సాధించుకుంటాం. మీరు మా గురించి మాట్లాడవలసిన అవసరం లేదు అని చెప్తున్నా. కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ అరెస్ట్ అవుతారు. అది గుర్తు పెట్టుకోవాలి. ఎందుకంటే మా హక్కుల గురించి మీరు మాట్లాడేది, మీరు రైతుల గురించి మాట్లాడే హక్కు ఉన్నదా మీకున్నదావే? రుణమాఫీ గురించి, రైతుల రుణమాఫీ ఒకేసారి మాఫీ చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీకి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. రుణమాఫీ చేశారు. అర్హత ఉన్న వాళ్ళందరూ కూడా, ఒకవేళ రాని వాళ్ళు, రుణమాఫీ కాలేదు మాకు రాలేదు అన్నవారు, అర్హత ఉన్న వాళ్ళు మళ్ళీ కూడా మీరు దరఖాస్తు చేసుకోవచ్చు. మళ్ళీ ప్రభుత్వం పరిశీలన చేస్తుంది. అధికారులకు ఆదేశాలు జారీ చేసేది. రాష్ట్రంలో అర్హత గల రైతులందరికీ కూడా అందరికీ మాఫీ చేశారు. ఒకరు 3 లక్షలు, ఒకరు 5 లక్షలు, ఒకరు 10 లక్షలు తీసుకున్నారు. అవన్నీ మేము మాఫీ చేస్తారని చెప్పలేదు కదా కాంగ్రెస్ ప్రభుత్వం. మా ముఖ్యమంత్రి గారు 2 లక్షల రుణమాఫీ చేస్తున్నాడు, దానికి కట్టుబడున్నాడు, మాఫీ చేశాడు. అది కాంగ్రెస్ పార్టీ చరిత్ర. నువ్వేం చేశావు? రుణమాఫీ చేస్తానని 10 ఏళ్ల కాలంలో ఒక్కసారి 25,000, ఒక్కసారి 25,000 అయిపోయింది. నువ్వు రైతు రుణమాఫీ చేయలేదు. నువ్వు రైతుల గురించి మాట్లాడే అర్హత మీ బీఆర్ఎస్ ఉందా నేను అనుకుంటున్నా. ఇంగ్లీష్ డబుల్ బెడ్రూమ్లు ఏమైనా మా కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడానికి సిద్ధపడింది. 9 ఇళ్ళు దాటు 9 ఇళ్ళు అవుతుంటాయి. ఇందిరమ్మ ఇల్లు ఇస్తారు, సిద్ధం చేస్తున్నారు. రుణమాఫీ చేసి అది
సిలిండర్ ఇచ్చాం, కరెంటు బిల్లు మాఫీ చేశాం. మరి ఇవన్నీ జరుగుతున్నాయి కదా. స్కీములు పెట్టిన స్కీములన్నీ కూడా అమలు చేస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వము. మా ముఖ్యమంత్రి గారు నువ్వేం అమలు చేశావు చెప్పు. దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తాను ఇచ్చావా? ముక్కు చూపి అడుగుతున్నాను. డబుల్ బెడ్రూమ్ ఇస్తానని ఇచ్చావా? రైతులకు రుణమాఫీ చేస్తానని చేశావా? ఇవన్నీ ఏమైనాయి? మీరు మాట ఇచ్చి తప్పుతారు. ఈ ప్రజలు తప్పుదో పట్టేయడం కోసం అధికారం పోయింది కదా అని ఈ తెలంగాణ ప్రజలను రైతులను తప్పుదో పట్టించడం కోసం ప్రయత్నాలు చేస్తున్నాడు. అది జరగదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా ప్రజల పక్షానే ఉంటది, ప్రజల కోసమే పనిచేస్తుంది. మా ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా ప్రజల పక్షానే ఉంటాడు, ప్రజల కోసమే పనిచేస్తున్నాడు. ఇక తర్వాత అదేవో బీజేపీలు మాట్లాడతారు. బీజేపీలు కూడా మాట్లాడతారా మా కాంగ్రెస్ పార్టీ గురించి, మా రాహుల్ గాంధీ గారి గురించి? కాంగ్రెస్ పార్టీకి చరిత్ర ఉంది. దేశ స్వతంత్ర పోరాటంలో పాల్గొన్నది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి స్వతంత్రం తీసుకొచ్చింది. కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడే అర్హత మీకు లేదు. ఇండియాలో కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాలకు కేంద్రంలో గాని రాష్ట్రంలో గాని అవకాశాలు కల్పించింది కాంగ్రెస్ పార్టీ. ఈ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాలకు అవకాశం కల్పిస్తుంది. బీజేపీ ఒక్కసారి బంగాళాఖాతంలో అధ్యక్షుని చేసి ఆయన మీద కేసులు పెట్టి జైలుకు పంపించింది. దాంతో మానసికంగా కుమిలిపోయి చనిపోయాడు ఆయన బంగాళాఖాతం. అద్వానీ గారు బీజేపీ ఆర్ఎస్ఎస్ బడా నేతలు, బీజేపీ నేతలు, ఆర్ఎస్ఎస్ బడా నేతలు అందరూ కలిసి ఒక కుతంత్రాలు చేసి ఆయన బీజేపీ జాతీయ అధ్యక్షుడు చేసినట్టు చేసి ఆయన మీద లంచం తీసుకున్నాడని, సిగ్గుపోతుంది, లంచం తీసుకున్నాడని ఢిల్లీ ఆఫీసులో దొరకబట్టి ఇగో ₹1,00,000 తీసుకున్నాడు లంచం ఒక జాతీయ అధ్యక్షుడు. కేసులు పెట్టి ఆయన జైలుకు పంపిన చరిత్ర బీజేపీ పార్టీ, భారతీయ జనతా పార్టీ. వాళ్ళు కూడా ఈ దేశంలో దళితుల గురించి బీసీల గురించి మాట్లాడే అర్హత మనకు ఉందా? మరి బంగాళాఖాతంలో అప్పటికి ఆర్ఎస్ఎస్ లో పనిచేశాడు, బీజేపీలో పనిచేశాడు. ఆయన సీనియర్ మోస్ట్ లీడరు, ఆయన జాతీయ అధ్యక్షుడు అయ్యాడు. అయితే భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు చేసి కేసు దొంగ కేసు అంటే లంచం తీసుకున్నాడని తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపించాడు 6 నెలల. ఇదేందా? అప్పటి నుండి ఇప్పటిదాకా మీరు ఈ అణగారిన కులాల మీద కానీ దళితుల మీద కానీ మీకు చిత్తశుద్ధి ఉందా? ఎవరైనా ఈ దేశానికి ప్రధానమంత్రి చేశారా? ఈ రాష్ట్రంలో ఏ రాష్ట్రంలో ముఖ్యమంత్రులు చేశారా? మీరు అందుకోసమే ప్రజలు అన్ని ఆలోచిస్తున్నారు. తెలంగాణ ప్రజలు కూడా అన్ని ఆలోచించే నిర్ణయాలు తీసుకుంటున్నారు. బీజేపీకి రాబోయే కాలంలో తగిన గుణపాఠం ఈ రాష్ట్ర ప్రజలు చెప్తారు. ఖచ్చితంగా ఇయర్లో కాంగ్రెస్ పార్టీని విమర్శించే హక్కు ఎవరికి లేదు, అర్హత కూడా ఎవరికి లేదు అని చెప్తున్నాం. కాబట్టి దీని మీద ముఖ్యమైనటువంటి విషయం తెలంగాణ ఉద్యమ నాయకులందరినీ, తెలంగాణ ఉన్నటువంటి ఉద్యమం చేసినటువంటి ఉద్యమ నాయకులందరితో, అదేవిధంగా మేధావులతోని, ప్రొఫెసర్లతోని, అదేవిధంగా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులతోని,
తెలంగాణ ఉన్నటువంటి అన్ని యూనివర్సిటీల విద్యార్థులు ఉద్యమంలో పాల్గొన్నటువంటి నాయకులందరితో కూడా మరి ఒక చర్చా వేదిక ఏర్పాటు చేస్తున్నాం. చర్చా వేదిక మరి వచ్చే నెల 15 తారీఖు నాడు చర్చ వేదిక ఏర్పాటు చేస్తున్నాం. అది సెంట్రల్ కోర్టులో ఏర్పాటు చేస్తున్నాం. ఎందుకంటే మా కాంగ్రెస్ ప్రభుత్వము అధికారం వచ్చినప్పటి నుండి మరి ప్రజల కోసం ఏం చేసింది, భవిష్యత్తులో ఏం చేయబోతుంది, ఎన్ని స్కీమ్లు అమలు చేశాం అనే దాని మీద, రైతులకు ఏం చేశాం అనే దాని మీద తెలంగాణ మరి తెలంగాణ ప్రజల గురించి చర్చ జరుగుతుంది. దానికి తెలంగాణ ప్రజా చర్చ వేదిక కాబట్టి అందరినీ కూడా అక్కడికి ఆహ్వానిస్తున్నాం. ఒక తెలంగాణ ఉద్యమకారునిగా మరి తెలంగాణ ప్రజాసంఘ చైర్మన్ గా అందరినీ కూడా అక్కడికి ఆహ్వానిస్తున్నాం. ఇది చర్చ జరగాలి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ల పాటు తెలంగాణ ప్రజలకు ఏమి హామీలు ఇచ్చాలి, యువతకు ఏమి హామీలు ఇచ్చి మోసం చేశాలి, ఇంటికో ఉద్యోగం ఎందుకు ఇవ్వలేకపోయింది, మరి తెలంగాణ ప్రజలను ఏ విధంగా మభ్యపెట్టింది, ఆ 10 ఏళ్ల కాలంలో ఈ రాష్ట్రాన్ని మరి ఎట్లా దోసింది, ఈ రాష్ట్రంలో రాష్ట్ర ప్రజల ధనాన్ని ఏ విధంగా దోషిందో దాంట్లో చర్చకు వస్తుంది. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి ఎన్ని స్కీములు అమలు చేశాము, భవిష్యత్తులో యువతకు ఉద్యోగాల విషయంలో కానీ, రైతులకు రుణమాఫీ విషయంలో కానీ అన్ని స్కీముల గురించి కూడా చర్చ జరగాలి. ఇది ప్రజలకు తెలియజేయడం కోసమే ఈ చర్చ వేదిక ఏర్పాటు చేస్తున్నాము. కాబట్టి దాంట్లో అన్ని వర్గాలను కూడా అక్కడికి ఆహ్వానిస్తున్నాము, ఉద్యమకారులను కూడా ఆహ్వానిస్తున్నాము, విద్యార్థులను ఆహ్వానిస్తున్నాము. కాబట్టి ఇది ప్రజా చర్చ వేదికగా దానికి నామకరణ చేశాం. ఖచ్చితంగా ఆనాడు మీడియాను మరి మేధావులను, అన్ని వర్గాల నాయకులను, ఇంటెలెక్చువల్స్ ను అందరినీ కూడా అక్కడికి ఆహ్వానించి చర్చ జరుగుతుంది. ఆ చర్చతోని ప్రజల్లోకి అసలైనటువంటి విషయాలు తీసుకెళ్లడం కోసమే, వాస్తవాలు తెలంగాణ ప్రజలకు తెలియజేయడం కోసమే ఆ వేదిక ఏర్పాటు చేస్తున్నాం ఆనాడని చెప్పి ఈ సందర్భంగా నేను మీడియాకు తెలియజేస్తున్నాను. ఏదైతే నిన్న ఒకవైపు కేంద్రంలో ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని రాహుల్ గాంధీ గారిని బీజేపీ విమర్శిస్తా ఉంటే, రాష్ట్రంలో మరి టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డి గారిని విమర్శ చేయడం జరుగుతూ ఉంది. అది మీరు అందరూ చూస్తారు. ఎంత విమర్శించినా, ఎంత చేసినా కొంత విలువలతో కూడిన విమర్శను ఎవరైనా స్వాగతిస్తారు. కానీ మీరు ప్రతిపక్షాలు కేంద్ర ప్రభుత్వమేమో ప్రతిపక్షాలు ప్రజలకు న్యాయం కోసం పోరాటం చేయకూడదన్న ధోరణితో ఇక్కడ బీజేపీ మాట్లాడతారు. రాహుల్ గాంధీ గారు ఏమడుగుతా ఉన్నారు? భవిష్యత్తు సవాళ్లను అంటే ఒకవైపు నిరుద్యోగం పెరుగుతూ ఉంటే
గతంలో ఎన్నడూ లేని విధంగా స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నడూ లేని విధంగా చదువుకున్న యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించే విషయంలో కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా విఫలమైనటువంటి పరిస్థితుల్లో రాబోయేటువంటి అతిపెద్ద సవాలుగా మారినటువంటి నిరుద్యోగ సమస్యను ఎట్లా పరిష్కరిస్తారు, యువతకు చదువుకున్న యువతకి ఏ విధంగా ఉద్యోగాలు కల్పిస్తారని రాహుల్ గాంధీ గారు ప్రశ్నిస్తే అది తప్పైనట్టు. మరి అంతర్జాతీయ వేదికల మీద మన దేశాన్ని విమర్శ చేయడం తప్పు అని మరి రాహుల్ గాంధీ గారు ఏం మాట్లాడుతున్నారు? దేశం గురించి కాదు మాట్లాడుతున్నారు. బీజేపీ విధానాలను వ్యతిరేకించడం నేరమైనట్టుగా రాహుల్ గాంధీ గారిని తీవ్రమైనటువంటి పదజాలంతో విమర్శ చేయడం తీవ్రంగా విట్టు అనేటువంటి ఏదైతే కేంద్ర మంత్రి ఉన్నాడో రాహుల్ గాంధీ గారిపై చేసినటువంటి తీవ్ర వ్యాఖ్యలను తీవ్రంగా కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఖండిస్తా ఉంది. ఎవరైనా కూడా వ్యక్తిగతంగా ఎంత ద్వేషం ఉండేటువంటి మాట మాట్లాడతారు. రాహుల్ గాంధీ గారు చేసిన విమర్శకు సమాధానం, అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పే తెలివి లేదు. భవిష్యత్తు సవాళ్లను ఎదుర్కోవడానికి మీరు ఏం చేస్తా ఉన్నారు? ప్రజలకు సంక్షేమ పథకాల రూపంలో అందరికీ జనాభా ప్రాతిపదికన వెనుకబడినటువంటి వర్గాలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఏ విధంగా కల్పిస్తారు అనే దానికి సమాధానం చెప్పరు. రైతులకు ఏ విధంగా మీరు సంక్షేమాన్ని అందిస్తామనే దానికి సమాధానం చెప్పరు. ఇంకొక వైపు చైనా మన భూభాగాన్ని లాక్కొని పోతా ఉంటే మీరు పట్టించుకోరా అని చెప్పి ప్రశ్నిస్తే దాన్ని నేరంగా మరి ప్రజల ముందు రాహుల్ గాంధీ గారిని అవమానించడం ఇది బీజేపీకి తగదు. మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పాలి తప్ప, లేకపోతే మీరు ప్రజలకు ఏం చేస్తా ఉన్నారో, మంచి ఏం చేస్తున్నారో దాని గురించి చెప్పాలి తప్ప ఈ విధంగా వ్యక్తిగతంగా మరి తల తీసేస్తే ఇట్లా అట్లా అని మాట్లాడడం ఇది పద్ధతి కాదు. ఇది బీజేపీ వాళ్ళ విధానం, అంటే రెచ్చగొట్టుడు విధానం, వాళ్ళు విద్వేషపూరిత విధానం, మత రాజకీయాలు, లేకపోతే పాకిస్తాన్ అంటారు, ఆఫ్ఘనిస్తాన్ అంటారు, రోహింగ్యాలు అంటారు. ఇవి తప్ప సంక్షేమం గురించి కానీ, ఉద్యోగాల గురించి కానీ, ఉపాధి గురించి కానీ, భవిష్యత్తు సవాళ్లను ఎదుర్కోవడానికి ఏం చేయబోతున్నారో వాటి గురించి ఏ రోజు చర్చించరు, మాట్లాడరు. ఇది కేంద్ర ప్రభుత్వం బీజేపీ విధానం. ఇక రాష్ట్రంలో బీఆర్ఎస్ ఏదైతుందో మరి కేటీఆర్ మాట్లాడుతూ రైతుల మీద చాలా ప్రేమ ఓడిపోసినట్టు మాట్లాడతారు. అసలు రైతుల గురించి మాట్లాడే అర్హత మీకుందా? కేటీఆర్ గారు, మీకు రైతుల గురించి మాట్లాడే అర్హత ఉందా అని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. మీరు ఏకకాలంలో రుణమాఫీ చేస్తారని 2014 ఎన్నికల ముందు ప్రమాణం చేసింది వాస్తవం కాదా? మీరు డబుల్ బెడ్రూమ్ ఇస్తారని చెప్పి పిట్టకథని చెప్పి ప్రజలను మోసం చేసింది నిజం కాదా? దళితుల్ని ముఖ్యమంత్రి చేస్తారని చెప్పి అధికారాన్ని అక్రమంగా మీరు చేపట్టింది నిజం కాదా? కానీ ఇందులో మీరు ఏది చేయకుండా, రుణమాఫీ చేయకుండా 10 ఏళ్ళు మీరే అధికారంలో ఉన్నారు, అయినా రుణమాఫీ చేయలేకపోయారు. 10 ఏళ్ళు మీరే అధికారంలో ఉన్నారు, అయినా కూడా మీరు డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేకపోయినారు. సామాన్యులకు సంక్షేమాన్ని మీరు దూరం చేశారు. ఈరోజు రేషన్లో మీరు మొత్తం రేషన్లో ఇవ్వాల్సినటువంటి సామాన్యాన్ని కూడా కట్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో 9 సరుకులు ఇచ్చేటువంటి వాళ్ళం గతంలో, కానీ ఈరోజు ఆ రేషన్లో అసలు చూద్దామంటే ఏం లేవు, బియ్యం తప్ప. అట్లాంటి పరిస్థితి తీసుకొచ్చింది మీరు కదా. సంక్షేమాన్ని పూర్తిగా విడిచిపెట్టి ఈ రోజు మీతో మాట్లాడడం, రైతుల మీద ప్రేమను మరి ముసలి కన్నీరు కార్చడం మరి ప్రజలందరూ చూస్తా ఉన్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట కట్టుబడి ఏకకాలంలో రుణమాఫీ చేసి రైతుల యొక్క విశ్వాసం పొంది చరిత్ర సృష్టించింది కాంగ్రెస్ పార్టీ. 2004లో కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో, రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో రుణమాఫీ చేశాం. మరి ఇప్పుడు 2023లో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి ఇచ్చిన మాట ప్రకారం ఉన్న ఆగస్టు నెలలో 15 తారీఖు లోపల రుణమాఫీ చేస్తానని మాట ఇచ్చి ఇచ్చిన మాట కట్టుబడి ఎంత ఇబ్బందులైనా, ఎన్ని ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నా అవన్నింటినీ కూడా ఎదుర్కోవడానికి సిద్ధమై, భవిష్యత్తు సవాళ్ళను ఎదుర్కోవడానికి సిద్ధమై సాహసోపేతమైన నిర్ణయం తీసుకొని ఈ రోజు రుణమాఫీ చేసి చరిత్ర సృష్టించింది కాంగ్రెస్ పార్టీ. మీరా రేవంత్ రెడ్డి గారిని విమర్శ చేసేది? ఇంకా భవిష్యత్తులో మీరు ఏం చెప్పారు? 2014 అధికారంలో వచ్చిన తర్వాత సంవత్సరం తర్వాత ఒకవేళ ఏదైనా మిమ్మల్ని ప్రశ్నించినా పసిపుట్టు తెలంగాణ అనుకుంటూ 10 ఏళ్ళ పైన మీరు సంక్షేమాన్ని పట్టించుకోలేదే. ఈ రోజు మేము వచ్చి కనీసం 10 నెలలు కూడా రాలే. మీరు అసలు కొంచెం కూడా ఓపిక లేకుండా ప్రజలు మాకు అధికారం ఇచ్చారు, కానీ మీరు చేసినటువంటి
ఏవైతే దుర్మార్గాలు ఉన్నాయని తట్టుకోలేక మీ దురహంకారాన్ని తట్టుకోలేక ప్రజలు మీ నుంచి అధికారాన్ని లాగి కాంగ్రెస్ ప్రభుత్వానికి కాంగ్రెస్ కు అధికారాన్ని అప్పగించిన తర్వాత కనీస ఓపిక లేకుండా సమయం ఇవ్వకుండా పదే పొద్దున లేస్తే అధికారం కోల్పోయినటువంటి పరిస్థితుల లోపల అసహనానికి కూడా విశ్వసనీయంగా మాట్లాడుతూ ఉన్నారు. హరీష్ రావు గారు ఆయన మాట్లాడుతూ ఉన్నారు, రేవంత్ రెడ్డి గారి వ్యాఖ్యలను ప్రజలు సరి చేసుకోవాలి, సరి చూసుకోవాలని. మీరా మాట్లాడేది? కేసీఆర్ గారి నోరు గురించి రాష్ట్ర ప్రజలకు తెలియదా? కేసీఆర్ గారి నోరు అదొక మురుగు ఫ్యాక్టరీ. అది మురుగు ఫ్యాక్టరీలా ఎన్ని బుద్ధులు ఎన్ని రకాలైనటువంటి మాటలైనా మాట్లాడతారో రాష్ట్ర ప్రజలకు తెలియదా? మీరు మాట్లాడే మాటలను ఒకసారి గుర్తు చేసుకోండి. మీరు మాకు నీతులు చెప్తారా? కాంగ్రెస్ పార్టీ దయ్యాలు వేలాల మంది మళ్లించినట్టు ఇవాళ బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ ను విమర్శించడం ఎక్కడ కూడా ఆమోదయోగ్యం కాదు. ప్రజలు మాకు అవకాశం ఇచ్చారు, ప్రజలు అవకాశం ఇచ్చారు, మాకు సమయం కూడా సంక్షేమాన్ని అమలు చేయడానికి మాకు సమయం ఇచ్చారు. కాబట్టి 10 నెలల కాలంలో ఇప్పటికే ఒకవైపు రైతు రుణమాఫీ చేయడం జరిగింది, ఇంకొక వైపు 6 గ్యారెంటీలలో దాదాపు అన్ని గ్యారెంటీలు అమలు చేసేటువంటి పరిస్థితులకు వచ్చాం. రేపు 2వ తారీఖు నుంచి రేషన్ కార్డు ఇవ్వబోతా ఉన్నాం. ఆ తర్వాత డబుల్ బెడ్రూమ్లకు సంబంధించినటువంటి సంక్షేమ పథకాలను అందించబోతా ఉన్నాం. ఈ 5 సంవత్సరాల కాలంలో పూర్తి స్థాయిలో ప్రజలకు సంక్షేమాన్ని అందించి ప్రజల యొక్క విశ్వాసాన్ని, వాళ్ళకి ఇచ్చిన మాటను నిలబెట్టుకునేటువంటి సత్తా సామర్థ్యం రేవంత్ రెడ్డి గారికి, మంత్రివర్గానికి ఉందని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రజలకు విశ్వాసం కల్పిస్తా ఉన్నాం. మీ ద్వారా అదే మాదిరిగా సంక్షేమాన్ని అందించేటువంటి క్రమంలో ఆర్థికంగా మీరు చేసినటువంటి విధ్వంసం ఏదైతే ఉందో, మీరు ఆర్థిక వనరులుగా ఉత్పత్తులుగా ఉన్నటువంటి మరి ఉసుకెను మట్టిని మరి రాష్ట్రంలో ఏదైతే ఆర్థికంగా మనం నిలదొక్కుకోవడానికి అవకాశం ఉన్నటువంటి వాటన్నింటినీ కూడా మీరు దోచుకొని మీరు మొత్తం విధ్వంసాన్ని సృష్టించి ఇవాళ 7 లక్షల కోట్ల అప్పులు ముందు పెట్టినా వాటిని సవాలుగా స్వీకరించి మిమ్మల్ని విమర్శించే అంట మాకు అవసరం లేదు. ఇప్పుడు ప్రజలు మాకు అధికారం ఇచ్చారు, మేము సవాళ్ళను స్వీకరించాం. కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి సవాళ్ళను స్వీకరించి రేపు ఒక్కొక్క సమస్యను పరిష్కరించుకుంటూ 6 గ్యారెంటీలనే భగవద్గీతగా కాంగ్రెస్ పార్టీ భావించి వాటి అమలుకు అన్ని రకాల చర్యలను తీసుకుంటూ ముందుకు వెళ్తున్నటువంటి సందర్భం కాంగ్రెస్ ప్రభుత్వం. కాబట్టి రేపు మాకు విశ్వాసం ఉంది, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మంత్రివర్గం అంతా కూడా చక్కగా కష్టపడుతున్నటువంటి సందర్భంలో ఎలాంటి సవాళ్ళనైనా ఎదుర్కోగలిగిన సత్తా ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఉంది. ఈరోజు మీ అందరూ చూస్తా ఉన్నారు, ఈ 10 నెలల కాలంలో సుమారు 80,000 కోట్ల పెట్టుబడులను తీసుకొచ్చి రేపు భవిష్యత్తులో మరి నిరుద్యోగ సమస్యను సాధ్యమైనంత మేరకు పరిష్కరించడానికి, చదువుకున్నటువంటి యువతకి ఉపాధి అవకాశాలు కల్పించడానికి కావాల్సినటువంటి అన్ని రకాలుగా కష్టపడతా ఉన్నారు. ఈరోజు మరి గౌరవ మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు అహర్నిశలు కష్టపడతా ఉన్నారు. యువతకు ఏ విధంగా ఉపాధి కలిగించాలనే దాని మీద ఒకవైపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఈ దేశంలోనే హైదరాబాద్ ఒక ప్రత్యేకమైన గుర్తింపు వచ్చే విధంగా ప్రయోగాత్మకంగా మరి మన రాష్ట్రంలోనే హైదరాబాద్ లోనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరి హబ్బును స్థాపించడానికి ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. తద్వారా అంటే చాలా మందికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఉపాధి కోల్పోతామేమో అని కొంతమంది భయపడుతున్నటువంటి సందర్భంలో భవిష్యత్తు సవాళ్ళను ఖచ్చితంగా ఎదుర్కోవాల్సినవి తప్పేటి కావు. ఇదే ఏఐ ద్వారా కొన్ని కోట్ల ఉద్యోగాలు భవిష్యత్తులో తప్పకుండా వస్తాయని చెప్పి కాంగ్రెస్ పార్టీకి ఒక విశ్వాసం ఉంది. కాబట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాబోయే సవాళ్ళను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను మరి దాని మీద ఇక్కడి విద్యార్థులకు అవకాశం, దాని మీద ఎక్స్పర్టైజ్ పెంచడానికి మరి ఉద్యోగ రంగాలనే కాకుండా ప్రభుత్వ రంగాల్లో కూడా మరి ట్రాన్స్పరెన్సీ పెంచి మరి అంటే ప్రభుత్వ రంగాన్ని కూడా దాన్ని వాడుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉంది. అదే మాదిరిగా ఏదైతే మన ఐటీకి సంబంధించినటువంటి ఇంకా అనేకమైనటువంటి మార్పులు చేర్పులను గత ప్రభుత్వం చేసినటువంటి పొరపాట్లను సవరిస్తూ రాబోయేటువంటి రోజుల లోపల చదువుకున్న విద్యార్థులకి పెద్ద ఎత్తున ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కల్పించడానికి ప్రయత్నం చేస్తా ఉంది. కాబట్టి ఈ విధంగా అనేక కార్యక్రమాలు, ఓవైపు సంక్షేమం, ఇంకొక వైపు అభివృద్ధి, ఈ విధంగా 2 పట్టాల మీద ప్రభుత్వం మరి
ముందుకు వెళ్తా ఉంటే దాన్ని జీర్ణించుకోలేక, ప్రజల విశ్వాసాన్ని పొందుకుంటా ఉంటే అది జీర్ణించుకోలేక బీఆర్ఎస్ ప్రభుత్వం మరి ఈ విధంగా విమర్శ చేస్తున్న సందర్భంలో ప్రజలు మీ విమర్శను పట్టించుకోరని చెప్పి మరి ఈ వేదిక ద్వారా, మీడియా ద్వారా తెలియజేస్తా ఉన్నాం. సార్ మీరు మాట్లాడదా? ఓకే.